హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సొరకాయ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు పొట్టుపప్పు వేసుకున్నా. నేను 4 అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ సొరకాయ ముక్కలు గింజలు లేకుండా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని, ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకోవాలి. అందులోకి కొంచెం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దోశ వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ రెడీ చేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టేసి అవసరం లేదు. ఈ దోశలో నూనె కూడా చుట్టూ వేసేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యితో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి.